మహారాజా కేఫ్ టీ స్టాల్ ఇది. సో ఇది లొకేషన్ వచ్చేసి ఏంటంటే పటంచెరులో ఉంది. సో ఇటువైపు వెళ్తే ఇంద్రేశమేల రోడ్డు, ఇటువైపు వెళ్తే మళ్ళీ పటంచెరు అవుటర్ రోడ్కి వెళ్ళేది. సో ఇటు సైడ్ వస్తే పటంచెరు కాలనీ లోపలికి వెళ్ళేది అనమాట, సాయి కాలనీ అంటారు. సో ఈ సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో సో వచ్చేసి మహారాజా కేఫ్ ఇది. సో ఇక్కడ లోకల్స్ వాళ్ళు ఏంటంటే ఇక్కడ ల్యాండ్ని లీజ్ తీసుకొని సెటప్ అంతా రెడీ చేసుకున్నారు. సో జస్ట్ నిన్నే ఓపెన్ అయింది ఇది టీ స్టాల్ అనేది. సో వీళ్ళ మెనూ అనమాట ఇది. సో షెడ్ అంతా వేసుకుని కంటైనర్ ఉంది. సో వీళ్ళకి వచ్చేసి 6 కెమెరాస్ ప్లానింగ్ అయితే మనం ఇచ్చాము. సో ఆల్రెడీ కెమెరాస్ అని కూడా తీసుకొచ్చి వర్క్ స్టార్ట్ చేసినాము. సో ఇది వచ్చేసి కంప్లీట్గా మొత్తం అవుట్డోర్ ఇది అనమాట. సో ఇందులో క్యాబినెట్ ఉంది. సో దీని లోపల మనము డీవే ర్యాక్ అనేది ఫిక్స్ చేస్తాము. సో ఇక్కడ వచ్చేసి మొత్తం మనము 6 కెమెరాస్ ప్లానింగ్ అయితే ఇచ్చినాము. కస్టమర్ ఓకే అన్నారు మన ప్లానింగ్ ప్రకారం. సో వర్క్ అయితే స్టార్ట్ చేసినాము ఆల్రెడీ. సో ఇది ఇండోర్ అనమాట. సో ఇక్కడ మనం కెమెరాస్ అవి అయితే మనం ఇక్కడ ఫిట్టింగ్ స్టార్ట్ చేసాడు శివ అయితే. సో ఇక్కడ కౌంటర్ వస్తుంది. సో దాని తగ్గట్టు మనము కెమెరాస్ అంటే ఈ క్యాబిన్ ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్గా అంటే 360 డిగ్రీస్ కవర్ అయ్యేటట్టు 2 కెమెరా అయితే మనం ఇండోర్లో పెడుతున్నాము. సో లోపల కూడా పీవీసీ బాక్స్ పెట్టేసి మనము కేబులింగ్ ఎక్స్ట్రా కేబులింగే చేస్తున్నాం అనమాట. సో ర్యాక్ కూడా ఆల్రెడీ ఫిక్స్ చేసాము. సో అంటే ఆపోజిట్ కార్నర్లో పెడుతున్నాము. సో మనకు సరౌండింగ్ ఏరియా మొత్తం కూడా కవర్ అవుతుంది. సో మనకి ఇక్కడ హోల్ వేయకుండా ఇట్లా వెంటిలేషన్ ఫ్యాన్ నుంచి అయితే వేస్ట్ అయితే తీసుకున్నాము. సో పాసిబుల్ ఉంది కాబట్టి. సో ఇది కంటైనర్ కాబట్టి హోల్ చేయడానికి ఇబ్బంది అవుతుంది అనమాట. సో ఆల్రెడీ సెకండ్ కెమెరా అయితే వర్క్ జరుగుతుంది. సో నేను చేయి ఊపుతున్నాను. సో ఇది వీడియో రికార్డ్ చేస్తుంది నేను అనమాట. సో ఇదే కెమెరా. సో ఇక్కడ నేను కన్ఫర్మ్ చేసుకుందామని చెప్పి చూపిస్తున్నాను. సో ఇక్కడ పెట్టిన కెమెరాలు వచ్చేసిందంటే కొత్త మోడల్ CV ప్లస్లో. సో ఇది ఐఆర్ లైట్ విజనే, బట్ మీకు చూడడానికి గాడ్ ప్లేస్ కెమెరాలా కనిపిస్తుంది 2 లైట్లతోని. ఒకసారి చూడొచ్చు మీరు. ఇప్పుడే బాక్స్ అన్బాక్సింగ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి 30 మీటర్ ఐఆర్ రేంజ్ అనమాట. సో కొత్తగా వచ్చిన మోడల్స్ ఇవి. చూడడానికి మాత్రం గాడ్ ప్లేస్ కెమెరా లాగా ఉంది, బట్ ఇది గాడ్ ప్లేస్ కాదు ఇది. సో మన రెగ్యులర్ ఐఆర్ కెమెరా అనమాట. సో ఈ మోడల్ వచ్చేసింది 2.4 మెగాపిక్సెల్ కెమెరా అని, ప్లస్ ఇది 20 మీటర్ ఐఆర్ రేంజ్ ఉంటుంది రెగ్యులర్గా, కానీ ఇదైతే 30 మీటర్ ఐఆర్ రేంజ్ అనమాట. సో ఒకసారి మీకు నేను బాక్స్ మీద క్లియర్ చూపిస్తాను. సో ఇక్కడ చూడవచ్చు మీరు ఒకసారి బాక్స్ మీద 2.4 ఫుల్ హెచ్డి బుల్లెట్ కెమెరా, 3.6 mm లెన్స్. సో ఇది వచ్చేసింది 30 మీటర్ ఐఆర్. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉందండి. ఇది వచ్చేసి సేమ్ కెమెరాని మనకి ఇది 30 మీటర్ ఐఆర్ రేంజ్ అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఇట్లా మీకు ఎవరైనా ఈ పటంచెర్లో కానీ హైదరాబాద్లో ఈ సరౌండింగ్లో ఎవరైనా ఉంటే కనుక ఎవరికైనా ఇన్స్టలేషన్ కావాలి అంటే మనం బెస్ట్ ప్రైస్ అయితే మనం సప్లై చేస్తాము. అండ్ ఇన్స్టలేషన్ సర్వీస్ కూడా మన టీంతో చేపిస్తాము. ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే మీకు ఈ స్క్రీన్ పైన కనిపించిన నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు, వాట్సాప్ చేయండి. సో కాల్లో చాలామంది అంటే చాలా రకాల క్వశ్చన్లు అడుగుతున్నారు. అన్నిటికీ ఆన్సర్ చెప్పిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి రిప్లై ఏం రావట్లేదు. సో ఇదైతే మనం వర్క్ చేసిన అవుట్పుట్ అనమాట 6 కెమెరాస్కి ఇది. సో మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి అయితే నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో ఇంకా వర్క్ జరుగుతుంది. నైట్ ఆల్రెడీ ఇది కంప్లీట్ కావడానికి 11:30 అయిపోయింది. సో వితిన్ 1 డేలో మనం వర్క్ అనేది కంప్లీట్ చేసాము ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేసి. సో ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఎవరైనా కస్టమర్స్కి ఆల్రెడీ ఉండి ఏదైనా సెట్టింగ్స్ ప్రాబ్లమ్ ఉన్నా ఏమున్నా సరే మీరు మాకు మెసేజ్ చేయండి. మీకు ఆన్లైన్ సర్వీస్ కూడా ఇస్తాము. సో మీ డీవేర్ మాకు ఆన్లైన్ యాక్సెస్ ఇచ్చిన తర్వాత మీరు వర్క్ చేసిన తర్వాత మా పేమెంట్ అనేది మీరు చేయొచ్చు. సో ఇవి మనం కెమెరాస్ అయితే పెట్టిన లొకేషన్. ఇక్కడ ఈ కార్నర్లో వాళ్ళు టీవీ కూడా పెట్టుకుంటున్నారు, అవుట్డోర్ టీవీ అనేది. సో టీ స్టాల్ కాబట్టి సో వైరింగ్ కూడా మొత్తం నీట్గా వస్తుంది. మొత్తం అయిపోయిన తర్వాత మీకు వైరింగ్ అని కూడా మొత్తం సెట్ చేస్తాం. ఇక్కడ మీకు ఎక్స్ట్రాగా కనిపించదు. సో ఇక్కడ 2 కెమెరాలు. సో ఇవన్నీ కూడా మీకు చూపించే సేమ్ మోడల్ కెమెరాస్ అనమాట, అవుట్డోర్ యూనిట్స్ ఇవి. సో ఈ బయట ఎక్స్ట్రా పార్కింగ్ మొత్తం కూడా వాళ్ళకి క్లియర్గా వచ్చేస్తుంది, ప్లస్ ఇండోర్ కూడా మొత్తం. సో వాళ్ళ ఏదైతే మొత్తం స్టాల్ ఉందో అంత క్లియర్గా అనిపిస్తుంది అనమాట. సో ఇది కొత్త మోడల్ అని చెప్పింది కెమెరా అనేది. సో ఇక్కడ మీరు బాక్స్ మీద క్లియర్గా చూసుకోవచ్చు. మోడల్ నెంబర్ అవి కూడా చెక్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, అలాగే ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఇది వచ్చేసిందంటే మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత